Everyone, welcome to K. Anil Kumar BROU Education యూట్యూబ్ ఛానల్. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో మార్చి 16, 2025న డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్ అందించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు 100కు 100% అన్నీ కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారో మన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగానే రాశారని ఆశిస్తున్నాను. వీటికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్లను అయితే చూద్దాము. సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మెసొపొటేమియా సాంప్రదాయం అంటే ఏమిటి? సెకండ్ క్వశ్చన్, రెసిన్లు అంటే ఏమిటి, ఉపయోగాలు ఉదాహరణలతో రాయండి. థర్డ్ క్వశ్చన్, విటమిన్ల గురించి ఒక గమనికను రాయండి. ఫోర్త్ క్వశ్చన్, జీవ ఎరువులు మరియు సేంద్రియ వ్యవసాయం గురించి రాయండి. సెక్షన్ బి. ఫిఫ్త్ ఏ, బయోటెక్నాలజీ యొక్క ఉపయోగాలను వివరించండి. ఫిఫ్త్ బి, లేజర్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి? 6A, పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏమిటి, ప్రతి ఒక్కటి ఏ విధులను నిర్వహిస్తుంది? 6B, కంప్యూటర్ల యొక్క ఉపయోగాలను వర్ణించండి. సెక్షన్ సి, అంతరిక్ష సాంకేతికత యొక్క అనువర్తనాలను వివరించండి, ప్రతి ఒక్కటి ఏ విధులను నిర్వర్తిస్తుందో తెలియజేయండి. ఎయిత్ క్వశ్చన్, ప్లాస్టిక్ పాలిమర్లు మరియు ఫైబర్ రసాయన సమ్మేళనాల ద్వారా తయారవుతాయి మరియు జీవులపై వాటి ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలను రాయండి. అంటే ఎయిత్ క్వశ్చన్ అనేది మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ పాలిమర్లు మరియు ఫైబర్ రసాయన సమ్మేళనాల ద్వారా తయారవుతాయి. అంటే ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏవైనా కానీ వివిధ రకాలైనటువంటి కెమికల్స్ యూజ్ చేసి వాటిని తయారైతే చేస్తాయి. అవి మన జీవుల పైన జీవ వ్యవస్థ పైన ఏ విధంగా ప్రభావం చూపింది, వాటి వినియోగం వల్ల మనకు లాభ నష్టాలను అయితే రాయమని అడిగారు. ఇది ఎవరైనా రాయగలుగుతారు. ఈ విధమైన ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మన ఛానల్ అందించడం జరిగింది. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తూ కే అనిల్ కుమార్ BROU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి